ప్రతి ఒక్క విశ్వాసి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు నమ్ముతున్నావు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావంటే నువ్వు ఏ విధంగా మారాలంటే ఒక ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి నువ్వు రావాలి. ఎలాంటి అనుభవంలోనికి నువ్వు రావాలి? ఆత్మ సంబంధమైన అనుభవము. ఒకవేళ నీకు ఆత్మ సంబంధమైన అనుభవం కనుక లేకపోతే నువ్వు భక్తి చేసి వేస్ట్, నీ భక్తి జీవితం వేస్ట్. నువ్వు ఎంత గగ్గోలు పెట్టి ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత బాధపడ్డా జీవితాన్ని గురించి అది వ్యర్థమైంది. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా ఈ యొక్క ఆత్మ అనే అనుభవాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఆత్మ అనుభవము ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆరాధన చేసేటప్పుడు దేవునితో మాట్లాడతాడు, లేకపోతే నువ్వు దిక్కులు చూస్తావు. ఎందుకు 100కు 90% మంది సమస్యలు పరిష్కరించబడవు తెలుసా? ఆరాధన చేసేటప్పుడు దిక్కులు చూస్తారు. ఎక్కడ చదవరు. ఎక్కడ చదువుతారు బైబిల్? దేవుని సన్నిధికి వచ్చి ఇంటికాడు ఉన్నప్పుడు చదవడు. ఈయన అమ్మగారు ఇంటికాడు ఉన్నప్పుడు చదవదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే బైబిల్ చదువుకుంటారు పరిశుద్ధులు. యు నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాలను ఫాలో అవ్వాలి. ఆయన సన్నిధి మన మధ్యలో బలంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరూ ఆత్మ సంబంధులే అంటే అందరూ ఆత్మ సంబంధులు కాదు. అందరూ పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారంటే అందరూ పరిశుద్ధాత్మ అనుభవము కలిగిన వారై లేరు. ఈ పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో ఒక డ్రైనెస్, నీ మనసులో ఒక డ్రైనెస్ ఉంటుంది, నీ జీవితంలో ఒక డ్రైనెస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు ఉండలేవు. నువ్వు సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అనేది నీకు కావాలా. ఈ అనుభవం నీకు ఎంతగా ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో అంత ఆనందిస్తావు.